సోషల్ మీడియాలో హేట్ స్పీచ్, విద్వేషాలు సృష్టించే చర్యలపై కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతిఘటనకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అటువంటి అశ్లీల సంస్కృతిని అంతమొందించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ కూడా తీసుకున్నారు. సోషల్ మీడియాను ఒక సురక్షితమైన మాధ్యమంగా మార్చేందుకు ఆయన ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా నియమించారు. ఇటీవలే హోంశాఖలోని సీనియర్ అధికారులతో భేటీ అయ్యి సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దాంతో పాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలుసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకాలను వివరించారు. కఠిన నియమాలు ఉండాలని ఆయన కోరినప్పటికీ పవన్ వెళ్లి గవర్నర్ ను కలవటం సబబేనా, ఆ టైమింగ్ కరెక్టేనా అన్న చర్చ మొదలైంది. సీఎం వెళ్లకుండా గవర్నర్ దగ్గరకు డిప్యూటీ సీఎం వెళ్లటం ఏంటన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. జన సైనికులు రెచ్చిపోతున్నారు. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పవన్ కళ్యాణ్ ను విమర్శించిన వారి అంతు చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. భౌతిక దాడులకు దిగబోతున్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ పట్ల జన సైనికులు వ్యవహరిస్తున్న తీరుపై నిజంగానే ప్రశ్నార్థకమవుతోంది. నిజానికి రావణ్ వైఖరి ఏమాత్రం బాగోలేదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఇష్టమొచ్చినట్టు అసభ్యకరమైన మాటలతో దూషించటం, పిఠాపురంలోకి వెళ్లి ఇద్దరు పిల్లలు కొట్టుకుంటే దానికి కూడా కులాల రంగు పులిమి గొడవలు పెట్టడాలు వంటివి చెయ్యటం, టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తూ స్పెషల్ వీడియోలు చేయటం, ఇలా ఒకటా రెండా ఇతని ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. ఇతను ఈ స్థాయిలో రెచ్చిపోతున్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వాలు ఇతనిపై చర్యలు తీసుకోవటం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవుల సభలో రావణ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పిఠాపురం, సర్పవరం పోలీస్ స్టేషన్లలో అతనికి బెయిల్ వచ్చింది. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పిఠాపురం, సర్పవరం పోలీస్ స్టేషన్స్ దగ్గర రావణ్ పై గుడ్లతో దాడి చేసిన జనసేన అభిమానులు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లారు. గోడలు దూకి లోపలికి వెళ్లిపోయి రావణ్ పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో జన సైనికులు వెనక్కి తగ్గారు. కాకపోతే ఇంత గొడవలు జరుగుతున్న సంగతి పవన్ కళ్యాణ్ కు తెలుసా, తెలియనట్లుగా నటిస్తున్నారా అన్నది పెద్ద ప్రశ్న. గవర్నర్ ను కలిసేందుకు టైం ఉన్న పవన్ కు తమ కార్యకర్తల ప్రవర్తనను అర్థం చేసుకునే టైం లేదా అన్నది కూడా ఆలోచించాల్సిన అంశమే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని తెగ టెన్షన్ పడిపోయే పవన్ తమ కార్యకర్తల వల్లే శాంతి భద్రతల సమస్య వస్తుందన్న సంగతి గుర్తించారా లేదా అన్నది మౌలిక ప్రశ్న. మరోపక్క పవన్ నేరుగా వెళ్లి గవర్నర్ ను కలవటంపై కూడా పెద్ద చర్చే మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి వెళ్లటం వేరు, సొంతంగా వెళ్లి మాట్లాడటం వేరు అని చెప్పుకుంటున్నారు. పైగా తన శాఖ కాని అంశాలను తీసుకెళ్లి గవర్నర్ దగ్గర విన్నవించటం ఏంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇది చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టే ప్రయత్నం అని కూడా చెప్పుకుంటున్నారు. చూడాలి ఏమవుతుందో.